నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిషానంత సవ్యాసాచి జీవీఎల్ఎన్ చార్యులు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లగ్నాల గురించి చెప్తున్నారు. ధనుర్లగ్న జాతకులు ఎలా ఉంటారు? నిత్య దైనందిన జీవితంలో వాళ్ళు ఏ ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందండి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. ధనుర్లగ్నం, ధనస్సు, లక్ష్య ఛేదన మీదే వారు దృష్టి పెట్టాలి. ధనుర్లగ్నాధిపతి గురుడు, దేవగురువు బృహస్పతి. ఎంతటి దేవగురువైనా ఎక్కడో ఒక బలహీనత ఉంటుందా? ఆ గురువుని కూడా మభ్యపెడుతుంది. ఆయన కూడా మనిషే కదండి. ఇక్కడ మన గ్రహంగా చూడొద్దు, మనం చూసేది మనుషుల జాతకాలు. మరి గురువుకి కూడా మనం ఈ మధ్య గురు చండాల యోగం అని కొంతమంది చండాలు చెబుతున్నారు. చండాలుడు అంటే ఎవరు? అసలు ఆ పదాన్ని ఉపయోగించచ్చా జ్యోతిష్యుడు? భగవద్గీతలో సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అంటే ఇక్కడ దాని భావాన్ని మార్చి పారేశారు. సునకము మాంసము వండుకొని తినివాని యందును. సునకము మాంసము వండుకొని తినివాని యందు పండితులు సమదృష్టి కలిగి ఉండవలెను అన్నాడు. మనకు పురాణాల్లో ఒక గొప్ప పురాణోక్త మాంసం అమ్మేవాడు, కానీ భుజించేవాడు కాదుగా. ఇక్కడ చండాలము అనే పదము వాడకూడదు జ్యోతిష్యుడు. వాడు చండాలుడైతేనే వాడతాడు ఆ పదాన్ని. మరి గురు రాహుల్ కలవటం ఏ యోగం కింద మీరు కన్సిడర్ చేస్తారు? దానికి నేను గురుగ్రహణం అంటాను. గురుగ్రహణం, గురుగ్రహణం, రాహుగ్రస్త, గురుగ్రహణం. గురుగ్రహణం శుక్రగ్రహణం పెట్టలేదా? శుక్రగ్రహణం ఉంటుందా? శుక్రుడు రాహువు కలిస్తే శుక్రగ్రహణం. ఇప్పుడు కూడా నేను ఎందుకు చాలా సందర్భాల్లో చాలా కంట్రోల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో దుష్టగ్రహాలు అంటారు. దుష్టగ్రహాలకి ద్రష్టగ్రహాలకి తేడా ఉందంటే మనం వాడే తెలుగు భాషలో ఎంతో అర్థం ఉంది. తెలుగు అక్షరాల్లో మనకు బండరా అనే అక్షరం ఉంది. బండిరా. ఇప్పటి కాలం వాళ్ళకి చాలా మంది తెలియదండి. తీస్తారు దాన్ని. రామాయణం రంకు, భారతం బొంకు అన్నారు. రంకు మీన్స్ బండిరాకు సున్నా కాకు మిస్తెక్కు. రంకు అంటే గుర్రం కదా. రామాయణం రంకుతో ప్రారంభమైన అర్థం ఏంటి? రామాయణం అశ్వమేధ యాగంతో మొదలైంది. భారతం బొంకు, బొంకు అంటే అబద్ధం, అబద్ధంతోనే భారతం మొదలైంది. రాకేత్వం ఇస్తే రే, పాకుమిస్తే పు. రేపు అంటే రేపటి రోజు అని అర్థం. మనం ఏం చేస్తున్నాం రాసేటప్పుడు? రాకేత్వం ఇస్తే రే, రకార యారాల వాళ్ళు రాబెట్టి ఏత్వం పెడుతున్నాం. రేపు అంటే మానభంగం. అట్లా జ్యోతిష్యం మొత్తం సంస్కృతంలో ఉండటం నేటి కాల జ్యోతిష్యులకి శాపంగా మారింది. ఏదో మా పూర్వీకులు మాకు విద్య నేర్పారుగా, ద్విభాష్యం అని చెప్పి ఒకటి, తర్వాత ఉభయ భాషా ఇచ్చారు కాబట్టి ఆ పదాలు తీసుకోవటంలో కొంత లక్ష్య ఛేదన. కాబట్టి ఇక్కడ సునకము మాంసము వండుకొని తినివారు ఎందు. సుని చేయవా, కుక్క మాంసం తింటాడు. కుక్క మాంసం తింటారండి. ఆయన ఘంటసాల గారు చెప్పారు ఏదో పదం విడదీయక ఇష్టం లేక. తండులై పిష్టై అంటారు. తండుల పిష్టై అంటే బియ్యం పిండి, తండులము వేరు పిండి వేరు. ఇట్లా
జ్యోతిష్యంలో ఉండేటువంటి కొంత సంస్కృత భాషలో పద విచ్ఛేదన పద విభజన చేయడంలో కొంత అవగాహన లేకపోవటం వల్ల జ్యోతిష్యులకి శాపంగా మారింది. అందులో పార్వతీదేవి శాపం, కలియుగన జ్యోతిష్యులు చెప్పింది జరగదని. అట్లా ఇక్కడ ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వాడు ఎప్పుడు కూడాను లక్ష్యాన్ని గురి పెడుతుంటాడు. వాడు ద్రోణాచార్యుడు అర్జునా నీకేం కనబడుతుందని అడిగాడు. నాకు పిట్ట యొక్క కన్ను కనబడుతుంది అన్నాడు. కొట్టు అన్నాడు. రామానికి ఏం కనబడుతుంది అన్నాడు. మత్స్యం కనబడుతున్నాడు, కొట్టు అన్నాడు. కాబట్టి ధనుర్లగ్నంలో పుట్టినవాడు లక్ష్యాన్ని చేరడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ధనుర్లగ్నం వారికి మరణం సంభవించడానికి తొడ. ధనుర్లగ్నంలో పుట్టినవాడు తొడపై వచ్చేటువంటి గాయంతోనే మరణిస్తాడు. డయాబెటిక్ వల్ల కావచ్చు, లేదా ప్రమాదం వల్ల కావచ్చు, ఒక కాలు తీసేయడం భవిష్యత్తులో జరగాల్సిందే. అది ఎప్పుడు అనేది వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పుకోవచ్చు. రెండవది, తాను అనుకున్నటువంటి అంశాలని, చెప్పదలుచుకున్న అంశాలని సుస్పష్టంగా బాహాటకంగా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతో పరిణితి చెందిన వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది రియలటరల్గా అంటే భౌతికంగా చూస్తే హేతువాదాన్ని మనకు గరికపాటి నరసింహారావు గారు ఆయన ప్రవచనాన్ని బాగా వింటారు. నేను ఒక రకంగా చెప్పాలంటే గరికపాటి వారికి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన కొన్ని సందర్భాల్లో చాలా పరిణితికి మించి చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో చాలా వేగంగా మాడుతుంటారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని, జాతకాలని నమ్మకూడదు అని చెప్పాడు ఒక వీడియోలో. మరి జాతకాలు నమ్మకూడనప్పుడు నీకు నరసింహారావు అనే పేరు మీకు ఎలా వచ్చింది? మీరే వాస్తుని నమ్మకూడదు అంటారు. వాస్తుకు ఎలా చెప్పుకొస్తారు? అంటే ఇటువంటి ప్రజలను మమేకము చేస్తూ జ్ఞాన సంపదని అందించేటువంటి గొప్ప గొప్ప విద్వాంసులు కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఆలోచన విధానాన్ని చిన్నతనం చేసుకొని మాడుగుల నాగమణి శర్మ గారు ఒక ఉన్నత స్థితికి వెళ్ళాడు. నేను చెప్పాను, ఒక బలహీనత ఆ జాతకుడిని లాక్కొచ్చింది. అది ప్రేరేపించడమా, బురజల్లడం అనేటువంటిది. కాబట్టి సంబంధాలు ఏర్పడతాయి. కర్కాటక వృశ్చిక లగ్నాల వారితో సాధారణ స్నేహ సంబంధాలు ఉంటాయి. వీరి జీవితం అంతా ఎదుగుదల కోసమే వారు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. ధనుర్లగ్నములో జన్మించిన వారికి మిథున, మేష, సింహ లగ్నాలతో జన్మించిన వారితోనే వివాహాలు జరుగుతాయి. ఈ ధనుర్లగ్న జాతకులకు బుధవారం, శుక్రవారం, గురువారం, ఆదివారాలు కలిసి వస్తాయి. సోమవారం వీరికి తీవ్రమైనటువంటి ఆందోళన ఉంటుంది, సమస్యల్ని కలిగిస్తాయి. సో ఈ లగ్నానికి రాజయోగాన్ని ఇస్తుంది. సో కాబట్టి ధనుర్లగ్న జాతకులు సాధ్యమైనంత వరకు మామిడికాయలు తినకుండా, మామిడి చెట్టును తాకకుండా, మామిడికాయని కాశీలు వదిలేస్తే దోషాలు పోతాయి. మరి మామిడికాయని వదులుతారా? సుఖపడాలంటే వదులుకోవాలి, కష్టపడాలంటే తినాలి. సో అది చాయిస్ వాళ్ళకి. ఏ దైవారాధన చేసుకోవచ్చండి? రాముని ఆరాధన, నారసింహుని ఆరాధన ధనుర్లగ్నానికి అనుకూలంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.